దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నూతన సంవత్సరములో దేవుని నూతన వాగ్దానములు, నూతన ఆత్మాభిషేకం, నూతన ఆరంభములను గురించి దేవుని సన్నిధిలో ధ్యానిస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో మరి దేవుడు ప్రకటించినటువంటి దేవుని అనుకూల సంవత్సరము, ద ఇయర్ ఆఫ్ గాడ్స్ ఫేవర్, దేవుని మరి అనుగ్రహం కలిగినటువంటి సంవత్సరం. ఈ 2025వ సంవత్సరంలో దేవుడు తన కృపను, తన దయను, మరి తన కనికరమును, తన అనుగ్రహాన్ని మన జీవితాల్లో మెండుగా దయచేయాలి అని మనందరము ప్రార్థనా పూర్వకంగా విశ్వాసముతో దేవుని సన్నిధానంలో నిరీక్షిద్దాం. మరి దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినటువంటి వాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి 3 వచనాలు మరొకసారి చదువుకుందాం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకును. హల్లెలూయా. యెహోవా నన్ను అభిషేకించెను. క్రీస్తు ప్రభుల వారి ఆత్మ మరి ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు ప్రభుల వారు మరి ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాటలు, మరి ఆత్మీయ ఇశ్రాయేలుగా పిలువబడుతున్నటువంటి మనందరికీ ఆయన ఇచ్చేటటువంటి వాగ్దానము ఏమిటి అంటే, దేవుడు తన పరిశుద్ధాత్మను క్రీస్తు ప్రభుల వారి పైన ఉంచి మన కొరకు ఆయనను రక్షకుడిగా ఈ లోకమునికి పంపించాడు. స్వర్తమానము ప్రకటించడానికి ఆయన మన కోసం వచ్చాడు. ఎందుకు దేవుడు ఆయనను తన పరిశుద్ధాత్మ చేత అభిషేకించాడు అంటే, దేవుని పిల్లలను విడిపించడానికి, దేవుని బిడ్డలను బలపరచడానికి, ఇదిగో నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. హల్లెలూయా. యెహోవా హితవత్సరమును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ద యాక్సెప్టబుల్ ఇయర్ ఆఫ్ ద లార్డ్, ద ఇయర్ ఆఫ్ గాడ్స్ ఫేవర్, టు డిక్లేర్, టు ప్రొక్లెయిమ్ ద ఇయర్ ఆఫ్ గాడ్స్ ఫేవర్. ఎందుకు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి వచ్చాడు అంటే, ప్రియులారా, దేవుని మరి అనుగ్రహం కలిగినటువంటి ఆ సంవత్సరం, ప్రభువు యొక్క హితవత్సరము ప్రకటించడానికి, దేవుని రక్షణ సంవత్సరమును ప్రకటించడానికి, దేవుని రక్షణ సువార్తను మనకు అందించడానికి క్రీస్తు ప్రభుల వారు ఈ లోక రక్షకుడుగా వచ్చాడు. అంతేకాదు, దుఃఖంలో ఉన్న వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయడానికి, బూడిదకు ప్రతిగా పూదండను దయచేయడానికి, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము దయచేయడానికి, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము. హల్లెలూయా. ఎందుకు మన ఆత్మ భారాన్ని మోసుకుంటుంది అంటే, పాపం అనేటువంటి భారాన్ని ఆత్మ మోస్తూ ఉంది. ఎందుకు? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు. పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసు క్రీస్తునందలి నిత్య జీవము. ఆ భారభరితమైనటువంటి పాపము చేత కృంగిపోతున్నటువంటి ఆత్మకు, సాతాను యొక్క బంధకాల్లో కృంగిపోయి నలిగిపోతున్నటువంటి ఆ ఆత్మకు మరి విడుదల అనుగ్రహించడానికి క్రీస్తు ప్రభుల వారు ఆ ఆత్మకు స్తుతి వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని అనుగ్రహించడానికే యేసయ్య ఇలా ఒక రక్షకుడిగా వచ్చాడు. అందుకే లూకా సువార్త 4వ అధ్యాయం 16 నుంచి 18 వచనాల్లో మరి ఆ యెరూషలేము మందిరంలో క్రీస్తు ప్రభుల వారు నిలబడి యెషయా గ్రంథంలోని ఈ మాటలను చదివి, ఇదిగో నేడు మీ వినికిడిలో ఈ మాటలు నెరవేరినవని క్రీస్తు ప్రభుల వారు మరి ఆ ప్రజలకు తెలియజేయడం మనం చూసాం. అయితే ప్రియులారా, ఇక్కడ 2వ వచనం, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు. హల్లెలూయా. మరి ఏమిటి ఈ దేవుని ప్రతిదండన దినము? దేవుని ప్రతిదండన దినము అనగా ప్రియులారా, దేవుని యొక్క భయంకరమైనటువంటి తీర్పు రాబోతూ ఉన్నది. ఎందుకు తీర్పు? మరి ప్రియులారా, దేవుడు
తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని ఈ లోక రక్షకుడుగా పంపిస్తే లోకము ఆయనను అంగీకరించలేదు. లోకము ఆయనను అంగీకరించలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం ఆ మాటలు చూస్తాం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను గాని ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను గాని ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆ వెలుగు ఎవరు? ఇదిగో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. హల్లెలూయా. ఆ వెలుగు లోకంలోనికి వచ్చి ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది, కానీ మనుష్యుడు ఆ వెలుగును గ్రహించలేక చీకటిలోనే ఉండిపోయాడు. అయితే మరి లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందటానికే, కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనని లోకంలోనికి పంపలేదు. మరి ఆయన యందు విశ్వాసముంచు వారికి, అనగా క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. మరి ఆ క్రీస్తు ప్రభుల వారు హితవత్సరము, దేవుని హితవత్సరం ప్రకటించడానికి వచ్చినటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచని వారు దేవుని నామమందు మరి విశ్వాసముంచని వారుగా దేవుడు వారిని తీర్పులోనికి నడిపిస్తూ ఉన్నాడు. అందుకే యేసయ్య అంటాడు కదా, ఇదిగో తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. మరి కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. మరి ఎంతమంది అయితే క్రీస్తు ప్రభుల వారిని అంగీకరించలేదో వారందరూ మరి తండ్రి అయిన దేవునిని అంగీకరించినటువంటి వారే. ఎందుకంటే ఇదిగో కుమారుడు మరి తన స్వకార్యాలు జరిగించుకోవడానికి లోకంలోనికి రాలేదు, కానీ తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని రక్షణ ప్రణాళికను సంపూర్తి చేయడానికి దేవుని ఆత్మచేత నింపబడిన వాడై ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. అయితే మరి విసర్జించిన వారు, తృణీకరించినటువంటి వారు దేవుని పరిశుద్ధాత్మను తృణీకరించారు. హల్లెలూయా. అందుకే ఇదిగో వారు తీర్పులోనికి వస్తూ ఉన్నారు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. మరి ఎంతమంది అయితే ఆ క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచారో వారందరూ తండ్రి అయిన దేవుని నామాన్ని మహిమపరిచినటువంటి వారు, ఘనపరిచినటువంటి వారు. మరి వారందరూ మరణములో నుండి జీవంలోనికి నడిపించబడుతున్నారు. మరి ఎంతమంది అయితే ఆయన నామమందు విశ్వాసం ఉంచలేదో ఇదిగో వారికి మరి దేవుడు ప్రతిదండన దినాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుని తీర్పు దినము అది భయంకరమైన దినము ప్రియులారా. యెషయా గ్రంథము 34వ అధ్యాయం 8వ వచనంలో, అది యెహోవా ప్రతిదండన చేయు దినము, సియోను వ్యాజ్యమును గూర్చిన ప్రతీకార సంవత్సరం. ఆ క్రీస్తు ప్రభుల వారిని విసర్జించినటువంటి ప్రతి ఒక్కరికి అది ప్రతిదండన దినము, దేవుని తీర్పు తీర్చే దినము. హల్లెలూయా. అదే యెషయా గ్రంథం 35వ అధ్యాయం 4వ వచనంలో, తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి, ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మను రక్షించెను. హల్లెలూయా. గ్రుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పివలె గంతులు వేయును, మూగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబుకును,
అడవిలో కాలువలు పారును, ఎండ మావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా సహోదరుడా, నా సహోదరి, క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచు మన కొరకు ఆయన మరి తన కృపను, తన అనుగ్రహాన్ని, తన కనికరాన్ని, తన దయను, తన మరి కటాక్షమును సిద్ధపరిచినాడు. మరి ఆ నామమందు విశ్వాసముంచని వారికైతే అది భయంకరమైన దినము. వారిని దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. దేవుడు మరి తన ప్రియ కుమారుని పక్షమున వాద్యమాడబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు యేసు క్రీస్తు ప్రభుల వారిని నీ హృదయంలో చేర్చుకున్నావా? నీ హృదయంలో చేర్చుకుంటే నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలవు. ఒకవేళ ఇంకా క్రీస్తు ప్రభుల వారు నీ హృదయంలో, నీ గృహంలో లేనట్లయితే, నీ హృదయంలో, నీ కుటుంబంలో ఆయనను రాజుగా, ప్రభువుగా, రక్షకుడుగా ఇంకా నీవు ప్రతిష్ఠించకపోతే నేడే రక్షణ సమయము, నేడే అనుకూల దినము. ఆ దేవుని భయంకరమైన దినము రాకమునుపే మలాఖీ గ్రంథంలో మనం చూస్తే 4వ అధ్యాయం 5వ వచనంలో, ఇదిగో యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదను. హల్లెలూయా. దేవుడు తన పరిశుద్ధాత్మను మన యొద్దకు పంపుతూ ఉన్నాడు. బాప్తిస్మమిచ్చు యోహాను దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై క్రీస్తు ప్రభుల వారి రాకకు మునిపే ఆయన వచ్చి ఆ సువార్తను, ఆ మారు మనస్సును గురించినటువంటి ఆ రక్షణ సువార్తను, ఆ క్రీస్తు ప్రభుల వారి రాకడను గురించి మనకు తెలియజేశాడు. మరి ఇంకా నీవు నేను క్రీస్తు ప్రభుల వారిని అంగీకరించలేకపోయినట్లయితే ఆ దేవుని ప్రతిదండనకు గురి అవుతాం. కాబట్టి నీవు నేను ఆ ప్రతిదండ నుంచి తప్పించబడాలి అంటే, ఆ భయంకరమైన దినము నుంచి నీవు నేను తప్పించబడాలి అంటే యేసయ్యను మన హృదయంలో చేర్చుకుందాం. యేసయ్యను మన గృహంలో ప్రభువుగా, రక్షకుడుగా ప్రతిష్ఠించుకుందాం. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియ పరమ తండ్రి, చిమ్ కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చాలా రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు ఇచ్చిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచి అయ్యా మా హృదయంలో, మా కుటుంబాల్లో రాజుగా, ప్రభువుగా, రక్షకుడుగా క్రీస్తు ప్రభుల వారిని మరి ప్రతిష్ఠించుకొని దేవా మీ రాకడ కొరకు మేము సిద్ధపడి మీ తీర్పులో నుంచి మేము తప్పించబడి జీవంలోనికి, మరణంలో నుండి జీవంలోనికి నడిపించబడి అయ్యా మీ రక్షణను పొందుకొని మిమ్మల్ని మహిమపరిచి ఘనపరిచి దేవా ఆ యొక్క మీ ప్రతిదండన దినమును తప్పించుకొని మీ సంతోషము, మీ సమాధానము, మీ సన్నిధానంలో మేమందరం జీవించే కృప వాళ్ళ ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచున్న మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. కుటుంబంలో మీ నీతిని, మీ వెలుగును, మీ సమాధానమును, మీ శాంతిని ప్రసరింపజేయమని వేడుకుంటున్నాం. దేవా మా యవ్వన బిడ్డల చుట్టూ మీ కాపుదల దయచేయండి. మీ పరిశుద్ధాత్మ అభిషేకం మా యవ్వన బిడ్డలపై దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా ఏ తెగులు మా గుడారాలు సమీపించకుండా దేవా మీ అగ్ని కంచె మా గృహముల చుట్టూ వేసి యేసయ్యా మీ రక్త ప్రోక్షణ మా గృహముల చుట్టూ ఉంచమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడునైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలాం.